కుబేరుడు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సాక్షాత్ మహావిష్ణు తన పెళ్లి కోసం కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్నాడన్న సంగతి. కానీ 3 లోకాలను పాలించే నారాయణుడికి అప్పు ఇవ్వగల స్థాయికి కుబేరుడు ఎలా ఎదిగాడు? పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా మనకు తరువాతి జన్మ లభిస్తుందని అంటారు కదా. అయితే పోయిన జన్మలో ఒక దొంగగా పుట్టిన కుబేరుడు ఈ జన్మలో ధనాధిపతిగా ఎలా మారాడు? అంతేకాదు తాను పూజించే పరమేశ్వరుడి భార్య పార్వతీదేవి ఆ తల్లిని కుబేరుడు ఎందుకు తప్పుడు దృష్టితో చూశాడు? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం యజ్ఞదత్తుడు మరియు సుమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. యజ్ఞదత్తుడికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలలో గొప్ప ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఆయనకున్న ఈ అపారమైన జ్ఞాన కారణంగా రాజు అతన్ని తమ ఆస్థానంలో రాజగురువుగా నియమించుకున్నాడు. ఆ దంపతులకు గుణనిధి అని ఒక్కగానొక్క కొడుకు. కానీ అతడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్న వయసులోని జూదాలకు, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు అవసరాల కోసం దొంగతనాలు చేయడం, దొంగలించిన డబ్బును మళ్లీ జీవితంలో పోగొట్టుకోవడం గుణనిధికి అలవాటుగా మారింది. ఈ విషయం తల్లి సుమిదమ్మకు తెలిసిన ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఆమె మమకారాన్ని వదులుకోలేకపోయింది. తన భర్త యజ్ఞదత్తుడికి తెలిస్తే ఆయన కోపగించుకుంటారు అని భయపడి ఎవరికీ చెప్పకుండా మౌనంగా బాధపడేది. రాజగురువుగా ఉన్నందున యజ్ఞదత్తుడు తన హోదా, వృత్తిపరమైన బాధ్యతలతో తీరిక లేకుండా ఉండేవాడు. తన కొడుకు గుణనిధి ఏం చేస్తున్నాడో, ఎటుపోతున్నాడో పెద్దగా పట్టించుకోలేకపోయాడు. ఇది అదనుగా భావించిన గుణనిధి తన తండ్రి ఏమనుకుంటాడోనన్న భయం లేకుండా ఇంట్లో ఉన్న డబ్బును, బంగారాన్ని దొంగలించి వాటిని జూదం ఆడి ఆ డబ్బును పోగొట్టుకునేవాడు. ఇలా సాగుతుండగా ఒకరోజు యజ్ఞదత్తుడి సేవలకు మెచ్చిన రాజుగారు ఆయనకు ఒక విలువైన వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిన తర్వాత గుణనిధి కన్ను ఆ వజ్రాల ఉంగరంపై పడింది. ఏమాత్రం ఆలోచించకుండా అత్యంత విలువైన ఉంగరాన్ని తీసుకుని వెళ్లి జూదంలో ఆడి ఓడిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఆ వజ్రాల ఉంగరాన్ని జూదంలో గెలిచిన వ్యక్తిని రాజగురువు యజ్ఞదత్తుడు అనుకోకుండా ఒకరోజు చూశాడు. అతన్ని ఆపి, ఈ ఉంగరం నీకెలా వచ్చింది? సాక్షాత్తు రాజుగారే నాకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం ఇది, నిజం చెప్పు అని నిలదీశాడు. దీంతో ఆ వ్యక్తి భయపడి, అయ్యా, ఈ ఉంగరాన్ని మీ అబ్బాయి గుణనిధితోనే జూదంలో ఆడి గెలుచుకున్నాను. ఇలాంటి విలువైన వస్తువులు ఇంకా చాలానే ఓడిపోయాడు అని జరిగింది మొత్తాన్ని చెప్పేశాడు. ఈ విషయం వినగానే యజ్ఞదత్తుడికి విపరీతమైన ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. వెంటనే ఇంటికి చేరుకొని తన కొడుకు గురించి అంతా తెలిసిన తన భార్యను నిలదీశాడు. ఇంట్లో జరుగుతున్న ఈ గొడవ గురించి ఎలాగోలా గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్తే తన తండ్రి ఏం చేస్తాడో అని భయపడి ఈ రాత్రికి ఎక్కడ ఉండాలని ఆలోచించాడు. అతడు తన స్నేహితులందరినీ ఈ ఒక్కరోజు తమ ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని బ్రతిమాలాడు. కానీ గుణనిధి చెడు వ్యసనాల ప్రవర్తన గురించి అందరికీ తెలిసి ఉండడం వల్ల ఎవరూ కూడా అతన్ని తమ ఇంటి దరిదాపులోకి కూడా రానివ్వలేదు. ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో చీకటి పడుతున్న వేళ గుణనిధి గౌతమి నదిని దాటి పక్క ఊరికి బయలుదేరాడు. కానీ ఆ రోజు ఒక అద్భుతమైన రోజు, మహాశివరాత్రి. పక్క ఊరి భక్తులందరూ శివుడికి నైవేద్యాలు సమర్పించి రాత్రంతా జాగరణ చేస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరుగా భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడం మొదలు పెట్టారు. గుడిలో జనాలు పలచబడటాన్ని గమనించిన గుణనిధి ఆకలికి తట్టుకోలేకపోయాడు. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఆశగా గర్భగుడి లోపల ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లాడు. అయితే అప్పటికి అక్కడ ఉన్న దీపాలన్నీ ఆరిపోయాయి. గర్భగుడిలో కటిక చీకటి అలుముకుంది. గుణనిధి తాను కట్టుకున్న వస్త్రాన్ని చింపి వాటిని ఒత్తులుగా చేసి దీపాన్ని వెలిగించాడు. దీపం వెలిగించడం ఆహారాన్ని దొంగలించడానికి అయినా శివుడి దృష్టిలో అది శుభకార్యంగా మారింది. ఆ దీపం వెలుగులో తన కళ్ళు ముందు ఉన్న ప్రసాదాలు ఉన్న గిన్నెలు కనిపించాయి. సంతోషించిన గుణనిధి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఎవరికీ కనిపించకుండా మెల్లిగా గుడి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఓ భక్తుడి కాలుకు తగిలిన గుణనిధి నందీశ్వరుడి విగ్రహంపై పడిపోయాడు. ఈ క్రమంలో గుణనిధి తల నందీశ్వరుడి విగ్రహానికి బలంగా తగిలింది. ఆ దెబ్బకు గుణనిధి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చనిపోయే సమయంలో గుణనిధికి తెలియని అదృష్టం తోడయ్యింది. తనకు తెలియకుండా అన్ని అనుకోకుండా జరిగిపోయాయి. తన తండ్రి యజ్ఞదత్తుడు ఏం చేస్తాడో ఏమో అని భయంతో గౌతమి నదిని దాటి స్నానం చేయడం, ఆహారం దొరకక ఉపవాసం పాటించడం, ఇంటికి వెళ్లకుండా రాత్రంతా గుడిలో జాగరణ చేయడం, ముఖ్యంగా దొంగతనం కోసం కటిక చీకటి కమ్ముకున్నందున తన వస్త్రాన్ని చింపి శివలింగం ముందు దీపాన్ని వెలిగించడం, ఈ పనులన్నీ అతడు తన స్వార్థం కోసం చేసినప్పటికీ అవి మహాశివరాత్రి పవిత్రమైన రోజు జరగడం వల్ల ఆ కర్మాల ఫలం మారిపోయింది. ఫలితంగా అత్యంత పవిత్రమైన ఆ రోజుని మరణించిన గుణనిధికి వెంటనే కైలాస ప్రాప్తి లభించింది. పూర్వజన్మలో చేసిన కొద్దిపాటి పుణ్యం కారణంగా ప్రాణం విడిచిన గుణనిధి తరువాతి జన్మలో ప్రపంచ సంపదను పాలించే ధనాధిపతిగా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి 10 మంది మానస పుత్రులు. ఆ 10 మందిలో ఒకరైన పులస్య మహర్షి ఒకరోజు నీరు పర్వతాల దగ్గర ఉన్న తృణబిందు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వాతావరణం అత్యంత ప్రశాంతంగా
ప్రశాంతంగా అనుకూలంగా ఉండడంతో అక్కడే తపస్సు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆశ్రమం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండడం వలన అక్కడికి తరచుగా దేవకన్యలు అప్సరసలు వచ్చి సరదాగా సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఈ కన్యలు తరచూ రావడం వల్ల పులస్య మహర్షి తపస్సుకు పదే పదే భంగం కలిగేది. దీంతో సహనం కోల్పోయిన మహర్షి ఇకపై ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా తపస్సును భంగం కలిగిస్తే వారు పెళ్లికి ముందు గర్భం దాలుస్తారు అని శాపం ఇచ్చి అతను మళ్లీ తపస్సును కొనసాగించారు. పులస్య మహర్షి ఇచ్చిన శాపానికి భయపడి దేవకన్యలు అప్సరసలు ఎవరూ కూడా ఆయన దరిదాపులోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ శాపం గురించి తెలియని తృణబిందు మహర్షి కుమార్తె ఒకరోజు ఆ వైపుగా వేదాలను స్మరిస్తూ తపస్సులో లీనమై ఉన్న పులస్య మహర్షి తేజస్సును చూసి ఆమె ఆయన వైపు నడవడం ప్రారంభించింది. ఆమె అడుగు పెట్టగానే పులస్యుడు శాపం కారణంగా ఆమె గర్భవతి అయింది. ఇది చూసి భయపడిన వెంటనే తన తండ్రి అయిన తృణబిందు మహర్షి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి రోధించింది. అప్పుడు మహర్షి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకొని పులస్య మహర్షి దగ్గరకు వెళ్లి తన కూతుర్ని భార్యగా స్వీకరించమని వినయంగా వేడుకున్నాడు. తృణబిందు మహర్షి దుఃఖాన్ని అలాగే తన శాపం ప్రభావం అమాయకులైన వారిపై పడటాన్ని పులస్య మహర్షి పూర్తిగా అర్థం చేసుకొని ఆమెను తన ధర్మపత్నిగా స్వీకరించడానికి అంగీకరించాడు. ఆమె పులస్య మహర్షికి అత్యంత నిస్వార్థంగా సేవ చేసింది. ఆమెలోని భక్తి సేవాభావాన్ని చూసి పులస్యుడు ఆనందించాడు. ఆమెకు వెంటనే ఆశీర్వదిస్తూ నీకు జన్మించే కుమారుడు మహాజ్ఞానవంతుడిగా అవతరిస్తాడు అని వరమిచ్చాడు. పులస్య మహర్షి ఆశీర్వాదంతో ఆమెకు జన్మించిన పుత్రుడే విశ్రవసుడు. వేదాలపై ఆయనకున్న అపార జ్ఞాన సంపద కారణంగా ఆయనను విశ్రవ బ్రహ్మ అని పిలిచేవారు. ఈ విశ్రవసుడు భరద్వాజుడి కుమార్తె అయిన దేవవర్ణిని వివాహం చేసుకున్నాడు. వీరికి జన్మించిన పుత్రుడే వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడు మరెవరో కాదు, తన గత జన్మలో శివరాత్రి రోజు శివలింగం ముందు దీపం వెలిగించిన కారణంగా కైలాస ప్రాప్తి పొందిన గుణనిధి. అయితే ఈ వైశ్రవణుడు ధనాధిపతి కుబేరుడుగా ఎలా మారాడో తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. వైశ్రవణుడు జన్మించినప్పుడు చూడడానికి చాలా విచిత్రంగా ఉండేవాడు. అతను పొట్టిగా లావుగా ఉండి 3 కాళ్ళు మరియు 8 దంతాలు కలిగి ఉండేవాడు. అతని తండ్రి విశ్రవసుడు తన తపోశక్తితో ఒక విషయాన్ని గ్రహించాడు. ఈ వైశ్రవణుడికి చిన్నప్పటి నుంచి పరమశివుడిపై అపారమైన భక్తి ఉంది. దీంతో విశ్రవసుడు చిన్న వయసులోనే వైశ్రవణుడికి తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. వైశ్రవణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ తపస్సు ఎంత కఠినంగా ఉందంటే ప్రారంభంలో ఆయన కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే సేవించేవాడు. అనంతరం ఈ ఆహార పదార్థాలను స్వీకరించకుండా చివరకు గాలిని ఆహారంగా చేసుకుని మరింత ఘోరంగా తపస్సులో నిమగ్నమయ్యాడు. ఆ వైశ్రవణుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వైశ్రవణుడిని దీవించి తనను సమస్త లోకాలను నడిపించి ధనానికి అధిపతిగా నియమించాడు. అలా వైశ్రవణుడిగా ఉన్న అతడిని కుబేరుడిగా మార్చి శివుడు అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు. అయితే కోట్లాది సంపదను పాలించడానికి ఎక్కడుండాలి, రాజధాని ఏది అని స్పష్టమైన నివాస స్థానాన్ని మాత్రం శివుడు ఇవ్వలేదు. స్థానం లేకుండా ఏ రాజు కూడా పాలించలేడు కదా. అందుకే కుబేరుడు ఏకంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. కుబేరుడు తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకు. అప్పుడు కుబేరుడు వినయంగా బ్రహ్మదేవుడికి నమస్కరించి, తండ్రి, నా తపస్సుకు సంతోషించిన ఈశ్వరుడు నన్ను ధనాధిపతిగా నియమించాడు. ఆ సంపదను ధర్మబద్ధంగా సురక్షితంగా పరిరక్షించడానికి నాకు ఒక బలమైన నివాస స్థలం కావాలి అని కోరుకున్నాడు. కుబేరుడి కోరికలోని ధర్మాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు అప్పటికే విశ్వకర్మ చేత నిర్మించబడిన ఒక అపూర్వమైన నగరాన్ని అతనికి కేటాయించాడు. ఆ నగరం మరేదో కాదు, వజ్ర వైడూర్యాలతో మెరిసిపోతున్న రమణీయమైన లంకా నగరం. అలా కుబేరుడు ధనాధిపతిగా మాత్రమే కాక లంకా నగరానికి మొట్టమొదటి అధిపతిగా మారాడు. లంకా నగరంతో పాటు బ్రహ్మదేవుడు కుబేరుడికి అద్భుతమైన పుష్పక విమానాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు. కానీ మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు కదా, మనిషి వద్ద ఎంత సంపద, ఎంత శక్తి ఉన్నా సరే గర్వం పెంచుకున్న లేదా ఇతరుల గురించి చెడు అభిప్రాయాలు కలిగిన కష్టాలు తప్పవు. ఈ మాటలకు కుబేరుడి జీవితంలో జరిగిన 2 ప్రధాన సంఘటనలు ఉన్నాయి. ఒకరోజు తన వద్ద ఉన్న అపారమైన సంపదను ప్రదర్శించాలనే అహంకారంతో కుబేరుడు మహాశివుడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు. అక్కడ పరమశివుడిని చూసిన కుబేరుడు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, పాపం, మహాశివుడు కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేక పులి చర్మాన్ని ధరించాడు. తన వంటిపై ఆభరణాల బదులు పాములను అలంకరణగా చుట్టుకున్నాడు. అయ్యో, ఆయనతో పోల్చుకుంటే నేనే గొప్పవాడిని.
కుబేరుడు మనసులోని ఈ అహంకారాన్ని మహాశివుడు గమనించాడు. కుబేరుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న శివుడు అతనితో ఇలా అన్నాడు. కుబేరా, నేను రాలేను. నా బదులు నువ్వు నా కుమారుడు విఘ్నేశ్వరుడిని తీసుకెళ్ళు. అప్పుడు కుబేరుడు తన అహంకారం కొద్దీ విఘ్నేశ్వరుడిని చూసి తేలికగా నవ్వి, కేవలం ఈ చిన్న పిల్లవాడి ఆకలిని తీర్చడం పెద్ద విషయమే కాదు. ఇలాంటి కోట్లాది మంది పిల్లల ఆకలిని నేను క్షణాల్లో తీర్చగలను అని హాస్యాస్పదంగా చెప్పి విఘ్నేశ్వరుడిని తనతో పాటు తీసుకెళ్తాడు. విఘ్నేశ్వరుడిని తన ఇంటికి తీసుకొచ్చిన కుబేరుడు తన సంపద వైభవంతో కూడిన విందును ఏర్పాటు చేశాడు. కుబేరుడు అతిథి మర్యాదలు చేస్తూ రకరకాల పంచభక్ష పరమన్నాలను పెడుతుంటే గణేశుడు వాటిని కేవలం క్షణాల్లో ఖాళీ చేసేవాడు. కుబేరుడు ఎంత పెట్టినా ఎంత వడ్డించినా క్షణాల్లో తిని నాకు ఇంకా ఆకలి అవుతుంది అని చెబుతున్న గణేశుడిని చూసి ధనాధిపతి అయిన కుబేరుడికి ఏం చెయ్యాలో, ఎక్కడ నుంచి ఆహారం తీసుకురావాలో అర్థం కాలేదు. ఆయనలోని గర్వం పూర్తిగా కరిగిపోయింది. ప్రపంచ సంపదకి అధిపతి అయినప్పటికీ ఒక చిన్న బాలుడి ఆకలిని తీర్చలేకపోయాడు. దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు వెంటనే పరుగున కైలాసానికి వెళ్లి మహాశివుడు పాదాలపై పడి వేడుకున్నాడు. ప్రభు, నన్ను క్షమించండి. నా అహంకారాన్ని మన్నించండి. కేవలం ధనమే గొప్పదనుకున్నాను, కానీ విఘ్నేశ్వరుడి ఆకలి తీర్చే శక్తి నా సంపదకు లేదు అని కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. అప్పుడు మహాశివుడు, కుబేర, డబ్బుతో కాదు, అహంకారాన్ని విడిచిపెట్టి ప్రేమతో భక్తితో గణేశునికి ఆహారాన్ని వడ్డించు. శివుడి మాటల్లోని సత్యాన్ని గ్రహించిన కుబేరుడు తిరిగి వచ్చి ప్రేమతో భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని వినాయకుడికి సమర్పించాడు. ఈసారి వినాయకుడు ఆ ప్రేమతో వడ్డించిన కొద్దిపాటి ఆహారాన్ని తిన్న వెంటనే నా పొట్ట నిండింది అని చెప్పి హాయిగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశాడో, ధనం కంటే భక్తి వినయం ఎంత గొప్పదో కుబేరుడు పూర్తిగా గుణపాఠం నేర్చుకున్నాడు. ఒకసారి కుబేరుడు ఈశ్వరుడిని దర్శించుకోవడం కోసం కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ శివుడి పక్కన పార్వతీదేవిని చూసి కుబేరుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. ఆహా, ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు. రోజు శివుడి పక్కనే ఉండే గొప్ప అదృష్టం ఆమెకు లభించింది, కానీ నాకు మాత్రం అలాంటి అదృష్టం దక్కలేదే కదా. ఆలోచన క్రమంగా అతనిలో ఈర్ష్యగా మారి పార్వతీదేవిని ఒకరి దృష్టితో చూడడం ప్రారంభించాడు. అతని మనసులో పుట్టిన ఈ దురాలోచనను పార్వతీదేవి వెంటనే గ్రహించింది. ఈ కంటితో నన్ను ఒకరి దృష్టితో చూశావు, ఆ కన్ను వెంటనే నశించిపోవాలి అని పార్వతీదేవి శాపం ఇచ్చింది. పార్వతీదేవి శాపం కారణంగా కుబేరుడు తన చూపు కోల్పోయి బాధపడుతుంటే అప్పుడు మహాశివుడు, దేవి, కుబేరుడు నా పరమ భక్తుడు, మనతో నిత్యం మన పక్కన ఉండే అదృష్టం అతనికి దక్కలేదే అన్న అసూయతో ఈ తప్పు చేశాడు, అంతే తప్ప దయచేసి నీ శాపాన్ని వెనక్కి తీసుకో. శివుడి మాటలు అర్థం చేసుకున్న పార్వతీదేవి, నేను ఇచ్చిన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కానీ నీకు దృష్టిని ప్రసాదిస్తాను. అయితే నువ్వు ఏ కన్ను కోల్పోయావో బంగారు రంగులో పింగళి వర్ణంలో ఉంటుంది అని అనుగ్రహించింది. ఈ సంఘటన తర్వాతే కుబేరుడిని ఏకాక్ష పింగళ బంగారు రంగులో ఉన్న ఒకే కన్ను కలవాడ అని అంటారు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ్, శంభో శంకర.